యాక్టింగ్ లో సంజనాకి మించిన దువ్వాడ మాధురి, కెప్టెన్సీ అదరగొడుతున్న పడాల కళ్యాణ్, బొంబాయి బాబుకి తెలుగు టీచర్ గా తమిళ బామ, పికిల్ పాప చెప్పిన లగ్జరీ ఫుడ్ కి లారీ కావాలి, రీతు చెవులకు రోత పుట్టించిన అయోష. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక ఈ రోజు అప్డేట్స్ విషయానికి వస్తే, రాత్రి వచ్చిన ఎపిసోడ్లో ముఖ్యంగా చెప్పాలంటే యాక్టింగ్ లో సంజనాకే మించిపోయారండి మన దువ్వాడ మాధురి గారు. యాక్చువల్గా ఏంటంటే సంజన గారు దువ్వాడ మాధురి గారు ఒక కామెడీగా మనం ఒక ఫ్రాంక్ చేద్దాం అనుకున్నారు. మరి దువ్వాడ మాధురి గారితో ఫ్రాంక్ చేసి ఏంటంటే యాక్చువల్గా మీరు నేను గొడవ పడదాము, ఈ గొడవ ఎలా ఉండాలంటే అందరికీ నిజం అనిపించేలా ఉండాలి, ఆ తర్వాత ఒక పూట కూడా మనం మాట్లాడుకోవద్దు అని సంజన గారు చెప్పడం. మరి అలాంటప్పుడు మనందరికి విడిపిస్తారు మనల్ని అంటే, మనల్ని ఎవరు విడిపించరు ఇక్కడ, కాకపోతే చూస్తూ ఇంకా సరదా పడతారని సంజన గారు చెప్తే చూద్దాము మనల్ని ఎవరు విడిపిస్తారో ఎవరు ఆనందపడతారనే విషయం కూడా మనకు తెలిసిపోతుంది కదా అని మన దువ్వాడ మాధురి గారు అనడంతో మొత్తానికి ఏంటంటే కిచెన్ లో ఉన్న దువ్వాడ మాధురి గారు గొడవ స్టార్ట్ చేశారండి. నా బొట్టి పిల్లలు ఎక్కడున్నాయి అనే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ కి సంజన గారు ఆ బొట్టి పిల్లలు నాకు బాత్రూమ్ దగ్గర కనిపించినట్లయితే పాడేశాను అని చెప్పేసి అన్నారు. మీరు ఎలా పాడేస్తారు అని అడిగారు. లేదు నాకు కనిపించింది పైన అందరికి అడిగాను, నన్ను అడగాలి, లేడీస్ అడగాలి, కానీ జెంట్స్ అడిగేసి ఎలా పారేస్తారు, నేను పారేశాను, అసలు అక్కడ కరెక్ట్ గా లేదని. ఈ విషయంలో ఏంటంటే ఆమె పారేశానంటే మీరు గుట్లు దొంగ కదా, నా బొట్లు కూడా దొంగలాడేశారా అన్నారు. నాకు దొంగలాడడం కర్మ లేదు, మీకు కావాలంటే నా బొట్లు ఇస్తానని. ఈమె లేదు నీ బొట్లు నాకు అక్కర్లేదు, నా బొట్లే తీసుకొచ్చి అని చెప్పి దువ్వాడ మాధురి. సంజన గారిని దువ్వాడ మాధురి గారు ఇద్దరు పెర్ఫార్మెన్స్ అండి నిజంగా కొట్టుకుంటారేమో అన్నట్లు ఇచ్చుకున్నారండి, ఒకరి మీద ఒకరు అరుచుకున్నారండి. ఆ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఆఖరికి దువ్వాడ మాధురి దగ్గరికి సంజన వచ్చి ఇది మా యొక్క పర్ఫార్మెన్స్, మేము ఇందాక ఇలాగ బొట్టు పిల్లల కోసం గొడవ చేద్దాం అనుకున్నామని ఈమె చేద్దాం అనుకున్న ఫ్రాంక్ ని ఈమె బ్రేక్ చేసుకున్నారు. మొత్తానికి ఏంటంటే దువ్వాడ మాధురి గారి యాక్టింగ్ తోని సంజన గారు కొనసాగలేకపోయారు. అంత చక్కగా పెర్ఫార్మ్ చేశారంటే నిజంగా హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దువ్వాడ మాధురి గారి పెర్ఫార్మెన్స్ కి ఫుల్ కదా. నేను కూడా చూసి ఈమెలో ఎంత మహానటి ఉందా అనుకున్నాం. అక్కడితోనే కాకుండా దువ్వాడ మాధురి గారు బయటకు వచ్చి నాకు బోర్గా ఉంది, ఏమైనా కామెడీ ఎంటర్టైన్మెంట్ చేయండి అని అందరూ అడిగారు. అందరూ అడిగితే ఆ ఎంటర్టైన్ చేయడం కాదు, మీరు డాన్స్ టీచర్ కదా, మాకు డాన్స్ నేర్పించింది అన్నారు. మొత్తానికి ఏంటంటే ఈ నాట్య మయూరి అందరి చేత ఆఖరికి ఇమాన్యుయల్ చేత కూడాను నాట్యం చేయించడం అనేది ఆమె మొదలు పెట్టారు. ఈ విధంగా ఏంటంటే హౌస్ లో ఏంటంటే తన యొక్క కళా ప్రావీణ్యాన్ని వీళ్ళ మీద కూడా చూపించి వాళ్ళని కూడా ఒక కళాకారులుగా సరదాగా ఎంటర్టైన్ చేసి తయారు చేయాలనే ఉద్దేశంతో మన దువ్వాడ మాధురి గారు కాస్త ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాత దువ్వాడ మాధురి గారికి ప్లస్ మైనస్ తెలియదు కానీ ఆవిడ నోరే. మరి ఈ ప్లస్ బయట మైనస్ అవుతా ప్లస్ అవుతా, లోపల ప్లస్ అవుతా మైనస్ అవుతా తెలియదు కానీ బిగ్ బాస్ కి మాత్రం కావాల్సిన కంటెంట్ అయితే దువ్వాడ మాధురి గారు ఇస్తున్నారు. ఆవిడ నోరుతో నెత్తి పడేస్తున్నారు. ఆవిడకి దివ్యకి సరిగా ఎక్కడ పడటం లేదు. మొత్తం భోజనం దగ్గర కూడా గొడవ వచ్చింది. కూర వేసుకున్నామని చెప్పేసి నేను ఎంత కూర వేసుకున్నాను, ఎక్కువ కూర వేసుకోలేదు, నేను కూడా ఒక అమ్మనే అని చెప్పి ఆవిడంటే మీరు అమ్మ ఇవి కాదు నాకు కావాల్సింది, నేను ఇక్కడ ఫుడ్ మానిటర్ని. మొత్తానికి అంటే నాకు ఫుడ్ మానిటర్ నచ్చలేదు, ఈ మానిటర్ని తీసేయండి అని చెప్పేసిన వరకు దువ్వాడ మాధురి గారు నోరు వేసుకొని విరుచుకుపడ్డారు. మీరు అంత నోరు వేసుకోక్కర్లేదు, మెల్లగా మాట్లాడండి దివ్య గారు అన్నా సరే. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు నోరు ఎలా ఉందని ఇక ఉల్టాగా ఆ దివ్య మీదకి, దివ్య అందరినీ దివ్య హౌస్ కి ఎంటర్ అయ్యాక అందరు నోరు మూయించిందేమో అనుకున్న దివ్యకి నోరు మూయించే ప్రయత్నం చేశారు మన దువ్వాడ మాధురి గారు. అయితే ఈ కోణంలో నాకు ఈవిడ మానిటర్ గా నచ్చలేదు తీసేయండి అని చెప్పేసి ఆవిడ మన వైల్డ్ కార్డు వాళ్ళ దగ్గర కూడా చెప్పడం, నాకు ఆవిడ నచ్చలేదు తీసేయాలనుకున్నా, మనందరూ ఒకటై ఆవిడకి ఫుడ్ మానిటర్ గా తీసేద్దాం ఉన్నారు. అయితే ఇక్కడ కెప్టెన్ గా పడాల కళ్యాణ్ కాబట్టి కెప్టెన్ పడాల కళ్యాణ్ గారు ఆ డెసిజన్ తీసుకోవాలి. అయితే కెప్టెన్ పడాల కళ్యాణ్ ముందుకు తీసుకొచ్చి ఆమెను ఫుడ్ మానిటర్ గా తీసేయండి, మాకు అక్కర్లేదు అంటే ఫుడ్ మానిటర్ అంటే ఇది మన రేషన్ మేనేజర్ గా తీసేయండి, మాకు అక్కర్లేదని చెప్పారు. దాంతో పడాల కళ్యాణ్ ఇమీడియట్లీగా ఆమెని రేషన్ మేనేజర్ గా తప్పించకుండా అందరికి వెళ్ళి అడిగే విధానంలోనే పడాల కళ్యాణ్ శహబాష్ అనిపించుకున్నాడండి. నిజంగా ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి దివ్య గారి తాలూకా రేషన్ మేనేజర్ గిరి ఎలా ఉంది, ఆవిడ ఫుడ్ మానిటర్ ఎలా ఉంది, మీకేమైనా సమస్య ఉందా, మీకు సమస్య ఉందని ఒక్కొక్కరికి పేరు పేరుని ఎంత క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా కూర్చొని మీరు అడిగి ఆయన ఎంత పద్ధతిగా చేశాడంటే నిజంగా అండి కెప్టెన్ గా ఈయన పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు మన సిపాయి పడాల కళ్యాణ్ అండి. నాగార్జున గారు కూడా పొగుడుతారు, ఈ విషయంలో తప్పులేదు, పొగలేదంటే మనం చెప్పలేమే. ఇక తర్వాత వచ్చినప్పటికీ బొంబాయి బాబు మన గౌరవ
రావట్లేదు. ఆ తెలుగు రావట్లేదు, మాట్లాడిన తెలుగు కూడా తెగులు పట్టేలా ఉంది. కాబట్టి ఏంటంటే బిగ్ బాస్ ఆయనకి తెలుగు నేర్చుకోవాలనే కోణంలో ఆయనకి ఒక తెలుగు టీచర్గా ఒక బాధ్యతలు ఒక తెలుగులోనే తెగులు పట్టించిన తమిళ మామకి అప్పచెప్పారు. మొత్తానికి ఆ తమిళ మామ వచ్చి రాని తెలుగుతో ఏం మాట్లాడుతుందో కానీ మొత్తానికి ధన్యవాదములు అని చెప్పడానికి ధన్యవాదులు అని చెప్పారు. మన ఇతను ఎమాన్యుల్ వచ్చి సరి చేశారు, ధన్యవాదులు కాదమ్మా ధన్యవాదములు అనాలి, ధన్యవాదాలు అనాలి. అంటే ధన్యవాదములకి ధన్యవాదులు, వాదులు అంటే దాని అర్థం వేరు. ఏదో ఇంకా ఎన్నెన్ని మనం చూడాలో ఈ బిగ్ బాస్ హౌస్ లో. ఆమె తెలుగు టీచర్ గా అర్థం కావట్లేదు కానీ మొత్తానికి బొంబాయి బాబుకి మాత్రం తెలుగు టీచర్ గా తమిళ బామ. అబ్బా అబ్బా ఏం కాంబినేషన్ ఆఫ్ బిగ్ బాస్, హ్యాట్స్ ఆఫ్ అయ్యా. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పికిలి పాప చెప్పిన లగ్జరీ ఫుడ్కి లారీ కావాలండి. ఆమెకి లగ్జరీ కార్ట్ ఒకటి వచ్చింది కదా పవర్, ఆ లగ్జరీ పవర్ నిన్నటితో అది యాక్సెసిబిలిటీ ఇచ్చారు. ఇక ఆమెకు కావాల్సిన ఫుడ్ ఆమె చెప్పుకోవచ్చు. ఇక ఆమె కెమెరా ముందుకు వెళ్ళి ఫుడ్ చెప్పింది, పైగా ఆమె ఇంకొకరికి ఫుడ్ ఇవ్వచ్చు. ఆ ఒక్కరిని సెలెక్ట్ చేసుకోమంటే ఈ రూమ్ లో ఉన్న అందరి నుండి ఒక సుమన్ శెట్టిని ఆమె సెలెక్ట్ చేసుకుందండి. మొత్తానికి సుమన్ శెట్టి పక్కన నిల్చున్నాడు. సుమన్ శెట్టి మాత్రం నిండు సోలాల్లాగా నాకు రా మ్యాంగో కావాలి, పుల్ల మామిడికాయ అన్నట్టు అడిగారు. భలే నవ్వు వచ్చింది. ఎంత లగ్జరీ ఫుడ్ వస్తున్నప్పుడు ఆయన పుల్ల మామిడికాయ కావాలంటే ఎనియో మొత్తానికి ఆయన అడిగింది అదే. కానీ లగ్జరీ పాప మార్నింగ్ టిఫిన్ దగ్గర నుండి ఏంటి పెసరట్టు ఉప్మా, పూరి, మైసూర్ బోండా అక్కడ మొదలు మధ్యాహ్నం ఫుడ్ నుండి సాయంత్రం స్నాక్స్ దగ్గర నుండి ఐస్ క్రీమ్ దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఆవిడిచ్చిన ఫుడ్ కి లారీ కావాలండి. అందుకే అన్నాను పికిలి పాప అడిగిన లగ్జరీ ఫుడ్ కి లారీ కావాలి. ఇదే కానీ కొనసాగితే మాత్రం నాగార్జున గారి రెమ్యునరేషనే పోవాలి అంత ఉంటుందండి. మొత్తానికి అలా అనిపించింది. ఎనిహో ఆ తర్వాత వచ్చే రీతు చెవులకి రోత పుట్టించిన అయోష గొంతు. ఎందుకంటే రీతుకి ఏంటంటే ఏదో విషయంలో రీతు అందరి మీద పడుతుంటది. కాకపోతే ఏంటంటే కొంతవరకు రీతు పడుతుంది కానీ ఓకే కొంతవరకు చూసాం ఏడ్చుకుంటూ వస్తుంది. కానీ ఈ రోజు మాత్రం అయోష కిచెన్ లోని తమ గిన్నెలు తోముతుంటే మాత్రం ఒక గిన్నె ఎక్స్ట్రా ఉంది. ఈ గిన్నె ఎక్కడిదంటే అది రాత్రి నేను తోమిన తర్వాత తీసుకొచ్చి పెట్టిన గిన్నె, నేను తోముతాను అనే కోణంలో చెప్పబోతుంది రీతు. పాపం ఈ రోజు మాత్రం రీతుది పెద్ద తప్పు అనిపించలేదు. కానీ అయోష మాత్రం ఇది ఎక్కడ పెట్టాలి, ఇది ఎక్కడ పెట్టాలి, ఇది ఎక్కడ అడగాలంటే ఆఖరికి రీతు ఏమండి ఒక పని చేయండి, మీరు కావాల్సినవి మీరు తోమండి, నాది ఉన్నవి పక్కన పెట్టిస్తే నేను వచ్చి కడుగుతానని చెప్పింది. కానీ సర్లే ఊరుకో ఆపో ఇలా అలా అసలు మనం చెప్పడం రావట్లేదు కానీ వద్దులే. మొత్తానికి ఏంటంటే నేను ఇప్పుడు చెప్పి రోత పుట్టించలేదు కానీ అయోష యాక్టింగ్ కానీ మాటలు కానీ ఆ తీరు కానీ రీతుకే రోత పుట్టించిందండి. అబ్బా మొత్తానికి ఏంటంటే సుమన్ శెట్టి ఫైనల్ కి వచ్చి నీ గొంతు పెద్దదే అయ్య బాబోయ్ ఎంత సీరియస్ గా జరుగుతుంటే ఆయన కామెడీ లేస్తున్న పక్కన అది చూసాక మనకి ఎంత కోపం కూడా సల్లారిపోయింది. మొత్తానికి ఏంటంటే ఈ పంచాయతీకి అటు ఇటు కూర్చోబెట్టి ఒక పెద్ద పంచాయతీ జరిగింది. పెద్దలు వచ్చి కూర్చొని తీర్పిచ్చినట్టు రీతు వర్గం, ఇటు వచ్చేసి మన అయోష వర్గం. ఈ ఐషా వర్గం రీతు వర్గం కూర్చొని ఏదో పంచాయతీ చేస్తున్నప్పటికీ ఈ పంచాయతీ కాదని చెప్పేసి మధ్య నుండి వచ్చేసి మన సంజన లేచి వెళ్ళిపోతుంటే ఎందుకంటే తలనొప్పి వస్తుంది వాటర్ తాగాలన్నారు. తీరా వెళ్ళిపోయిన తర్వాత వాటర్ తాగడానికి తలనొప్పి కాదు, ఏ గిన్నె కోసం అక్కడ గొడవ అవుతుందో ఆ గిన్నెను తను తోమేస్తుంది. ఎందుకంటే ఈ గిన్నె కోసం గొడవ అవుతుంది, మళ్ళీ దీన్ని 2 రోజులు సాగదీయద్దు, నేను కడిగేసినని. మొత్తానికి ఏంటంటే బిగ్ బాస్ లో ఏదో జరుగుతుందండి. సంజన గారు వెళ్ళి నేను చెప్పలేకపోతున్నాను, నాకు నోరు కూడా రావట్లేదు. మొత్తానికి ఏంటంటే ఇలా బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుంది. ఈ ఏదైనప్పటికీ 5 స్టార్ వచ్చిన తర్వాత మాత్రం ఇది 5 స్టార్ అంతకు మించే అన్నట్టు ఉన్నారండి. మొత్తానికి ఆటలు ఏదో అవ్వట్లేదు, మాటలు అయితే గలగలా 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 వినిపిస్తున్నాయి. మాధురి గారు మాట మాత్రం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి పూట ప్రతి క్షణం వినిపిస్తుంది ఆవిడ గొంతు. మరి అబ్బాయిల గొంతులు మాత్రం ముగ్గురు వినిపించట్లేదండి. గౌరవ్ది, నిఖిల్ నాయర్ది, మన శ్రీనివాస్ సాయి. కానీ శ్రీనివాస్ సాయి మాత్రం ఏజెంట్ లా ఉన్నారండి. ఈ రోజు అయితే శ్రీనివాస్ సాయి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ టీం ఏమనుకుంటుంది, ఎవరు చివరి వరకు ఉండాలనుకుంటున్నారు, ఎవరిని తోసేయాలనుకుంటున్నారు, ఈ విషయాలు మాత్రం పోస కూర్చున్నట్టు తీసుకొచ్చి చెప్పారండి. మొత్తానికి ఈ 5 స్టార్ బ్యాచ్ కి మాత్రం గూఢాచారి నెంబర్ 116 మాత్రం సాయి శ్రీనివాస్, ఏజెంట్ సాయి శ్రీనివాస్. ఇదండి. ఇక కెప్టెన్సీ టాస్క్లు. ఈ కెప్టెన్సీ టాస్క్ లోని ఆల్రెడీ ఇంట్లో ఉన్న వారంతా ఓడిపోయారు. ఈ కెప్టెన్సీ టాస్క్ లోని ఆల్రెడీ పాత వాళ్ళంతా ఓడిపోయారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళ నుండి కెప్టెన్ ఎవరో ఒకరు అవుతారు. పైగా ఇంటి నుండి ఎలిమినేషన్ విషయానికి వస్తే అన్ఫేర్ గా జరిగింది మాత్రం సుమన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమన్ ఒక్కరు కనిపిస్తున్నారు. లేదు అన్నట్లయితే దివ్య వెళ్ళిపోయింది.
వెళ్ళిపోవచ్చు అనేది చాలా మంది టాక్. మిగతా నలుగురి మీద మాత్రం అంతగా లేదు. కానీ సరే, ఏదైనప్పటికీ మరో కొత్త బులెటిన్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి ఫిల్మ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు.